సరిగ్గా విధ్వంసమైన 15 రోజులకి భారతీయ జనతా పార్టీ వారే ఆనాటి ప్రధాని పివి నరసింహారావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈ అవిశ్వాస తీర్మానం పివి నరసింహారావు ప్రభుత్వం బాబ్రీ మసీదుని కాపాడలేకపోయింది, మత కల్లోలాలకు కారణమైంది, ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని ఎవరైతే బాబ్రీ మసీదుని కూలదోశారో వాళ్ళే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానానికి పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది. దీన్ని నేను అనువదించి అప్పుడే శ్వేతపత్రం అని ఒక పేపర్ నడిపేవాడిని. అది ఇక్కడున్న వెటరన్స్ అందరికీ తెలుసు. ఆ శ్వేతపత్రంలో అప్పుడే వేశాను. దాని కాపీ ఈవేళ ఇది చాలా రెలవెంట్ అనే ఉద్దేశంతో దీని కాపీ కూడా మీకు అందరికీ ఇస్తాను. అలాగే వాట్సాప్లో కూడా మీకు అందరికీ మీ గ్రూప్లో పెడతాను. ఇది చదివితే ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఈవేళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎవరికీ పట్టింది మన రాజమండ్రిలో మనకే పట్టిందా? పోయిన సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను, ఈ సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఏంటి నీకు ఒక్కడికే ఏంటే ఈ గొడవలంతాను అంటే దానికి కూడా కారణం అంబేద్కరే. అంబేద్కర్ ఏం చెప్పాడు? నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్, no party should have unlimited power, and it is bad for the people to remain idle and indifferent if that stage of affairs came into being. Ambedkar speaks, volume number 3, page 390. ఏ ప్రభుత్వానికైనా అన్లిమిటెడ్ పవర్ అంటే హద్దులు లేనటువంటి అధికారం లభించిన తర్వాత జనంలో మనం నిశ్శబ్దంగా ఐడిల్గా అంటే ఏ పని చేయకుండా, ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఎప్పుడైతే జనం ఉంటారో అప్పుడు దేశం పతనం ప్రారంభమవుతుంది. ఈవేళ మోడీ గారి పరిపాలనలో ఏ న్యూస్ పేపరు ఏమైనా వీటిలో వచ్చే పేపర్లో ఏదైనా వస్తుందేమో తప్ప అఫీషియల్గా మీరు న్యూస్ పేపర్ తీసుకుని పెట్టినటువంటి పేపర్ ఏది కూడా మోడీ గారి వ్యతిరేక వార్తలు రాయటానికి సిద్ధపట్టలేదు. ఏవో మన విశాలాంధ్ర లేకపోతే ప్రజాశక్తితో పార్టీ పేపర్లు ఉన్నాయి, వాళ్ళేమన్నా రాస్తారేమో తప్ప మిగతా పేపర్లలో అన్లెస్ డైరెక్ట్గా మేము మోడీకి వ్యతిరేకం అని అనుకునేటువంటి పేపర్లు తప్ప ఎవరు రాసే పరిస్థితులు లేరు, కంట్రోల్ అయిపోయారు. మన రాష్ట్రంలో అయితే 2 పార్టీలు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ప్రధాన ప్రతిపక్షం అంతే, అధికార పక్షం అంతే, 2 కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఎక్కడైనా ఒకళ్ళో ఇద్దరో తిరగబడుతుంటే వాళ్ళని ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఇవాళ భారతదేశం వచ్చేసింది. మీకు ఆఖరికి ట్రంప్ లాంటి వాడు నేనే ఇండియాకి పాకిస్తాన్కి రాజీ చేశాను, ఇద్దరికి వ్యాపారం చెప్పానంటే ఏం వ్యాపారం? రాఫెల్స్ 5 రాఫెల్స్ కూల్చేసామంటే, రాఫెల్ అంటే పెద్ద సెన్సేషనల్, దానికి అసలు ఏం చేసినా కోలదని. ఎందుకంటే అది కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి అగ్రిమెంట్కి 5 రెట్లు ఎక్కువగా డబ్బు పెట్టి కొన్నారు ఎన్డీఏ వచ్చాక, బీజేపీ వచ్చాక. కొని ఏం చెప్పారు? ఇది అసలు ఇక్కడి నుంచి దీన్ని ఎవడేం చేయలేని వెళ్ళి కొట్టేసి వచ్చేటమే తప్పని 4ో 5ో కూల్చేసామని ప్రపంచవ్యాప్తంగా అందరితోటి చెప్తున్నారు వాళ్ళు. మన లోక్సభలో అడిగితే మినిస్టర్ గారు అంటారు పరీక్ష పాస్ అయ్యామా లేదా అని చూడాలి తప్ప పెన్సిల్ సరిగ్గా రాసిందా లేదా అన్నది కాదు, అది పక్కన పెట్టండి. ఎంతసేపు అదే చెప్తారంటే మనం పాకిస్తాన్లో ఎంతమందిని చంపేశాం, ఎంతమంది అండి టెర్రరిస్టులు కొట్టేశాం అని ఆయన సమాధానం చెప్తాడు. ఈ రాఫెల్ దీని మీద ఇప్పటికీ ట్రంప్ అంటాడు నేనే రాజీ చేశానంటాడు, నేనే ఇద్దరికి రాజీ చేశానని. మోడీ గారు ఏం మాట్లాడరు, గవర్నమెంట్ మాట్లాడదు, దాని మీద స్పందనే లేదు. ఈవేళ పుతిన్ గారితో మళ్ళీ కావలించుకుని ఫోటోలు చూసాం. ఈ పుతిన్కి మనకి రష్యాతోటి యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి.
ఎప్పుడు మనం రష్యాతో సంబంధాలు చెడగొట్టుకోలేదు. చైనాతో కూడా ఇలాంటి సంబంధాలు గతంలో ఎప్పుడు లేవు. చైనాతో వార్ అయింది కానీ 64లో ఆ వార్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి సంబంధాలు చైనాతో కూడా ఎప్పుడు లేవు. ఈవేళ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద క్రెడిబిలిటీ ఏంటి? ఈ భారత ఉపఖండంలో అన్ని దేశాల్లోనూ డిస్టర్బెన్స్లు వచ్చాయి ఎక్సెప్ట్ ఇన్ ఇండియా. ఇంత పెద్ద దేశంలో ఇన్ని కులాలుండి, ఇన్ని మతాలుండి, ఇన్ని నాగరికతలుండి, ఇన్ని సంస్కృతులుండి, ఇన్ని భాషలుండి అసలు ఇట్ విల్ గో టు డాగ్స్ అన్నాడు చర్చిల్. ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తున్నామంటే ఇండియా విల్ గో టు డాగ్స్ అన్నాడు. అటువంటిది అలా నిలబెట్టుకుంటూ వచ్చాం. దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రపంచం అంతా మతాల పేరుతో కొట్టుకుంటున్నా ఇండియాలో మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎన్ని రెచ్చగొట్టినా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. నిజంగా వాళ్ళు ఇది హిందూ దేశం కాబట్టి హిందువులే ఇక్కడ జనం, మిగతా వాళ్ళంతా సెకండ్ రేట్ సిటిజన్స్, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు పనిచేయరు అనేటువంటిదే బీజేపీ వారు నిజంగా ఫాలో అయితే మొన్న ఎందుకు తీసుకొచ్చి సోషల్ కూర్చోబెట్టుకున్నారు పక్కన? మొత్తం మనం యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నా ఓ పక్కన తీసుకొచ్చి సోఫియా ఖురేషీ అనేటువంటి ఒక ముస్లిం లేడీ, ఆవిడ కళ్ళల్లో ఏదో కొంచెం ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది, ఆవిడని తీసుకొచ్చి ఇంకెవరు లేరా? ఆవిడని ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు పక్కన? ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు మన స్ట్రెంగ్తే ఇది. యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే ఇక్కడ మతాల పేరు చెప్పి కొట్టుకోరు. దానికి కారణం హిందువులే. హిందువులే. ఎందుకంటే హిందువులది ఒక మతం కాదది. దీని మీద నేను చెప్పింది కాదు, ఒకే ఒక అఫీషియల్ జడ్జిమెంటు, తర్వాత మళ్ళీ మతం మీద జడ్జిమెంట్ రాలా. రాజేంద్ర గడ్కరీ అనేటువంటి ఆయన 1964లో ఓ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు ఆయన? when we think of Hindu religion, unlike other religions in the world, the Hindu does not claim any one prophet. మనకి ఒక ప్రాఫిట్ లేడు, మొహమ్మద్ ప్రవక్త లాగా, జీసస్ క్రైస్ట్ లాగా ఒక ప్రాఫిట్ లేడు మనకి. ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్. ఒక దేవుడు లేడు, అసలు దేవుళ్ళు ఏంటో కూడా మనకు తెలియదు. మనకి రాజస్థాన్లో పోతే అక్కడ కాటేశ్యామ్ అని చెప్పి కృష్ణుడి గుడి ఉంటుంది. అది ఏంటంటే ఘటోత్కచుడి కొడుకు బర్బరీకుడికి కృష్ణుడు వరం ఇస్తాట, నిన్ను పూజిస్తారు నా పేరుతోటి అని. అసలు ఘటోత్కచుడికి బర్బరీకుడు అన్న కొడుకున్నాడనే మన భారతంలో ఎక్కడ ఉండదు. అక్కడ అది పెద్ద గుడి, విపరీతమైన జనం ఎప్పటి నుంచో. అక్కడ దేవుడి దగ్గర కూడా మనం ఏదైనా కొత్త గుడికి వెళ్తే స్థల పురాణం అని చెప్పి పురోహితుడే చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆచార్య గారు చెప్తాడు ఈ స్థల పురాణం ఇదని. అక్కడికక్కడ తెలుసుకుంటాం మనం గాడ్ని. ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్. ఇట్ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు ఎనీ వన్ డాగ్మా. ఇట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్ ఫిలసాఫిక్ కాన్సెప్ట్. ఇట్ డస్ నాట్ ఫాలో ఎనీ వన్ సెట్ ఆఫ్ రిలీజియస్ రైట్స్ ఆర్ పెర్ఫార్మెన్సెస్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్ నాట్ అపియర్ టు సాటిస్ఫై the narrow traditional features of any religion or creed. It may broadly described as a way of life, nothing more. ఇందులో పాలిథియిస్టిక్ ఉండొచ్చు, అంటే బహుదేవతారాధన, మోనోథియిస్టిక్ ఉండొచ్చు, ఏకేశ్వరోపాసన, ఫ్యాంథియిస్టిక్ ఉండొచ్చు, సర్వదేవతావాదం, మోలిస్టిక్ ఉండొచ్చు, ఏకత్వం, దేవుడు ఒక్కడే ఉన్నాడు, అగోస్టిక్ ఉండొచ్చు, అంటే ఆజ్ఞేయవాది, కనపట్లేదు కాబట్టి నేను నమ్మను. నాకు ఈ మాట ఎవరు జైపాల్ రెడ్డి గారు చెప్పాడు. నేనేమి నాస్తికుడిని కాదు, యాగ్నాస్టిక్ అన్నాడు. యాగ్నాస్టిక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, నాకు దేవుడు కనపట్లేదు కాబట్టి నేను దేవుడి మీద ఏమి దృష్టి పెట్టను, దేవుడి సంగతి నాకు అనవసరం. హ్యూమనిస్ట్, అది కూడా మన కల్చర్లో ఒకటి, మానవతావాది. ఎథిస్ట్ అంటే నాస్తికుడు. వీళ్ళందరూ కూడా ఈ మతంలో ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరిని కూడా నువ్వు దేవుడిని నమ్మకపోతే నువ్వు ఆ మతంలో లేవనడానికి లేదు. నాస్తికుడికి కూడా చార్వాకుడు అన్నవాడిని చార్వాక మహాముని అనే పిలిచారు. చార్వాక మహాముని పిలిచారు తప్ప అతన్ని తప్పు నువ్వు అని దేవుడు లేడంటావా అని అనలే. అతను తీరి పెట్టాడు, దేవుడు లేడు, ఏం లేదా, ఎంజాయ్ చేయండి లైఫ్ అని. ఆ తీరిని కూడా అతన్ని మహాముని అనే అన్నారు. ఇటువంటి ఒక పెద్ద సముద్రం లాంటి మన సిస్టమ్ని తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో ఇది మిగిలినట్టుగా దీంతో సమకాలీనమైనవి ఏవి మిగల్లా. మనకు ఎంత ఏన్షియంట్ కల్చరో చైనా వాళ్ళది అంతే, గ్రీక్స్ది అంతే, కానీ అక్కడెక్కడ మిగల్లా. మనకి ఎలా మిగిల్చుకుంటూ వచ్చారు. దీంట్లో గొప్పతనం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి బతికించుకుంటూ వచ్చారు. కాగితం లేదు, రాయటానికి ఏమీ లేదు,
అసలు లిపే లేదు, మాట ద్వారా, ఆ మాట ద్వారానే అలా శృతి స్మృతి అని ఇన్నేళ్లు లాక్కుంటూ వచ్చారు. దీనికి ఒక మతం కలర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇది మతం కాదు, ఇది ఒక సంస్కృతి. ఇక్కడ ఎవరిని పూజించినా మనకేం నష్టం లేదు. మనకి మన బ్లడ్లోనే, మన జీన్స్లోనే అసలు ఇది లేదు, ఇది మత విరోధం అనేది లేదు. నీకు వివేకానందుడు చెప్తాడు, టాలరెన్స్ అన్న మాట అంటే మత సామరస్యం, దాన్ని టాలరెన్స్ అంటారు. టాలరెన్స్ అన్న మాటే తప్పన్నాడు. టాలరెన్స్ నువ్వెవడో టాలరేట్ చేయడానికి, అవతల మతాలను మేము సహిస్తున్నామండి, నువ్వెవడో సహించడానికి, అక్కడే నీ ఈగో బయటపడుతుంది. టాలరెన్స్ కాదు, యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అని చెప్పు. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎవ్రీ రిలీజియన్. అన్ని మతాల్లో ఉన్న సారాన్ని మేము ఒప్పుకున్నాం. అదే హిందుత్వం అని. హిందుత్వం అనేది ఏరియాని బట్టి వచ్చింది. మనది సనాతన ధర్మం అంటే అది అలాగా. సనాతనం అంటే అర్థం ఏంటి? పోదు అసలు. ఇన్నేళ్ళైనా పోదు, అలాగే ఉంటుంది. నిజంగా ఉంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ మధ్య ఏంటో పోతుంది. రోజు ఈ గత 15 ఏళ్ళుగా మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు ఇదే గొడవ. హిందూ మతం ఇంక ఉండదండి, ఇదే ఆఖరి దీపావళి, ఇదే ఆఖరి హోలీ, ఇదే చేసుకోండి, మళ్ళీ ఉండదు, ఎవరో వచ్చేస్తారు మన మీదకి. ఎందుకు ఆ భయాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి? నెక్స్ట్ పాకిస్తాన్లో విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిమ్స్ వచ్చి మన అందరినీ చంపేశారు. మన వాళ్ళందరూ పారిపోయారు. హిందువులు ఎవరికి దమ్ము లేదు, అందరూ పారిపోయారు. మన వాళ్ళు రేప్ చేశారు, మన వాళ్ళని చంపేశారు. ముస్లిమ్స్ వచ్చి గాంధీ గారు నోరు మూసుకు ఊరుకోండి అన్నాడు, అందరూ ఊరుకుండిపోయారు. ఇదో ప్రచారం. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూడండి, ఇప్పుడు నెట్లోనే ఉన్నాయన్నీ. పాకిస్తాన్ విడిపోయింది, ఇండియా విడిపోలా. పంజాబ్ అనే రాష్ట్రం విడిపోయింది. పంజాబ్ అనే రాష్ట్రం పాకిస్తాన్ గాను పంజాబ్ గాను ఉండిపోయింది. పంజాబ్లో ఎంతమంది ముస్లిమ్స్ మిగిలారు, విడిపోయినటువంటి పంజాబ్లో ఎంతమంది హిందువులు మిగిలారు ఒకసారి చూడండి. ఇక్కడ అసలు ఎవరో మిగలే, మొత్తం చంపేశారు వీళ్ళు. అక్కడ కనీసం 4% ఉన్నారు ఇంకా. అలాగే రేప్ కేసులు, అబ్డక్టెడ్ కేసులు అన్నీ ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్తే అంటే దొరుకుతాయి. హిందువులు ఎంతమంది మిస్ అయిపోయారో, ముస్లిమ్స్ ఎంతమంది మిస్ అయిపోయారు, అంటారో ఇటు అంతే అయ్యాయి. అక్కడ జరిగింది ఒక భయంకరమైనటువంటి నరమేధం. పక్కవాడు ఇంటి పక్కడు కొట్టేసుకున్నారు. అది మళ్ళీ రాకూడదు అనేదే ఇండియా ఆలోచన. అది ఎప్పుడు బతికుండాలనేదే పాకిస్తాన్ ఆలోచన. ఎందుకంటే పాకిస్తాన్కి ఇంక డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఎంతసేపు హిందువులు కొట్టేస్తారు, మన వచ్చి జాగ్రత్త అని అలా మిలిటరీ రూల్లోనే రన్ అవుతున్నారు వాళ్ళు. మనకి ఇప్పుడు అది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 140 కోట్లని ఉన్నాం మనం, 30 కోట్లు లేని వాళ్ళు ఎప్పుడైనా మన వచ్చి ఏం కొడతారు? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను, వాళ్ళ బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, మన జీడిపి ఏంటి, మన లెవెల్ ఏంటి? అసలు పాకిస్తాన్ చూసి భయపెట్టే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తున్నారు ఈవేళ. మాటికి ముస్లింలు అంటే ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ మన వాళ్ళే. నీ ముత్తాత బ్రదరు ఇస్లాంలోకి పోయాడు. అలాగే మన పక్కన ఎవరినైతే గుళ్ళోకి రానివ్వలేదో వాళ్ళందరూ ఇస్లాంలో కొందరు పోయారు, క్రిస్టియానిటీలో కొందరు పోయారు. బాగుంది, అందులో ఉన్నారు. నీకేంటి నష్టం? ఇవాళ ఏ పరిస్థితి తీసుకొస్తారంటే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మన సోఫియా ఖురేషిని పెట్టారు. సోఫియా ఖురేషిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకు చెప్పారు. ఆ సోఫియా ఖురేషి ఎవర్రా అని చూశాను నేను. చూస్తే ఈవిడ భర్త తాజుద్దీన్, ఆయన కల్నల్ ఇండియన్ మిలిటరీలో. ఈవిడ తండ్రి కాదు తాత ఝాన్సీ లక్ష్మీబాయి చేసినప్పుడు పోరాటంలో ప్రధానమైనటువంటి సైన్యాధికారి పాత్ర వహించిన కుటుంబం ఇది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్మీలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబం. ఇవన్నీ బయటికి రాకూడదు అని అలా పక్కన పెట్టేసి మనమే అనుకుని, లేదు ఈ గొడవ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన తర్వాతే వచ్చింది. ఈవేళ దాన్ని బీజేపీ వారు రాజకీయ కారణాల కోసం ప్రోత్సహిస్తున్నప్పుడు అర్థమైంది ఏంటి? మళ్ళీ ఈయన ఇండియాలో మాత్రం ముస్లిమ్స్ హిందువులు కొట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ముస్లిమ్స్ అందరినీ ఈయన వెళ్ళి కావలించుకుంటారు, వాళ్ళతో స్నేహం చేస్తారు. అసలు ఇండియన్ కల్చర్ అంటే ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఏమి అనుకుని ప్లాన్ చేసింది కాదు, ఆటోమేటిక్గా జరిగింది. బంగ్లాదేశ్ని విడిపోయింది పాకిస్తాన్ నుంచి. మెయిన్ పాత్ర అమెరికా వ్యతిరేకం చేసినా సరే ఇందిరాగాంధీ రష్యా సహాయంతో పాకిస్తాన్లో డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసి ముజిబుర్ రహమాన్కి అప్పచెప్పేశారు. అప్పటికి మేమంతా పెద్దవాళ్ళు అయ్యాం. మాకు రేడియో న్యూస్ తెలిసేంత వయసు ఉంది, పేపర్ చదివేంత వయసు ఉంది. ఆవేళ
లిస్టు చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ పాత్ర వహించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. డైరెక్ట్గా ఆ ఫ్లైట్స్ని చూసే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పైనుంచి, ఎప్పుడు 72లో పైనుంచి విమానాలు వచ్చేస్తున్నాయి ఇండియన్ విమానాలు అనేటప్పటికి భయపడిపోయి బంకర్స్లో దూరిపోయి పారిపోయారు. ఆ మొత్తం ఆపరేషన్ రన్ చేసినటువంటి ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ పేరు ఇద్రిస్ హసన్ లతీఫ్. అదొక ముస్లిం అతను. బంగ్లాదేశ్ అనేటువంటి, పాకిస్తాన్ అనేటువంటి ముస్లిం కంట్రీలో భాగమైనటువంటి బంగ్లాదేశ్ అనే దాన్ని విడదీయటంలో దేశాన్ని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహించిన ఒక ఇండియన్ ముస్లిము ఇద్రీస్ హసన్ లతీఫ్ అతని పేరు. అక్కడితో అయిపోలేదు. ఆర్మీ కమాండర్ ఎవడు మనందరికీ తెలుసు, మానెక్ షా. మానెక్ షా అంటే పార్సీస్ అంటే ఇండియన్స్ కాదు వాళ్ళు, హిందూస్ కాదు వాళ్ళు. పార్సీలు అంటే ఇరాన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. ఎవరైతే అక్కడ సంతకం పెట్టాడో అవి ఫోటోలు కూడా చాలా మనం చూస్తూనే ఉంటాం. పాకిస్తాన్ వాడిని ఎలా కూర్చోబెట్టారు, ఇండియా తరఫున ఒకడు కూర్చున్నాడు, ఇద్దరు సంతకాలు పెట్టి లొంగిపోతున్నాం అని సంతకం పెట్టాడు పాకిస్తాన్ వాడు. మనకి మేము ఒప్పుకుంటున్నాం అని మనవాడి సంతకం పెట్టాడు. మనవాడి పేరేంటి, జగ్జిత్ సింగ్ అరోరా, సిక్కు. ఈ యాక్చువల్గా ఈ లొంగిపోవటం ఇదంతా కూడా నెగోషియేట్ చేసినటువంటి మెయిన్ ఆఫీసర్ ఎవరంటే జనరల్ అతను, హూ హ్యాస్ నెగోషియేటెడ్ దిస్ ఎంటైర్ డీల్. అతని పేరు జేఎఫ్ఆర్ జాకబ్. ఇది ఇండియా. ఇవాళ ప్రపంచంలో ఇండియాని ఎవడో కూడా ఈ కంట్రీలో ఈ తప్పులు ఉన్నాయి, మత ఛాందస్మైన కంట్రీ అని అనుకోవడానికి వీలు లేని పరిస్థితి తీసుకురావడానికి ఇదేమీ ప్లాన్ చేసి పెట్టింది కాదు. అప్పుడేమీ గొడవలు లేవు. యాదృచ్ఛికంగా జరిగిన దాంట్లో టాప్ పొజిషన్స్ ఉన్న వాళ్ళందరూ అన్ని మతాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి మతాల వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు. ఈ మెసేజ్ చూడగానే అర్థమవుతుంది. ఓ పక్కన అదేమో ఇస్లామిక్ కంట్రీ, ఇంకో పక్కన ఇది సెక్యులర్ అంటే అదే. అలాంటి దాన్ని మనం ఏ పరిస్థితి తీసుకొస్తున్నామంటే అనవసరమైనటువంటిది. ఈవేళ రష్యాతో కలిశారు. రష్యాతో కలవటం ఇది ఈవేళ వీళ్ళు కలిసింది కాదు, ఎప్పటి నుంచో రష్యాతో మనకు స్నేహ సంబంధాలే ఉన్నాయి. మాట్లాడండి, రష్యాతో మాట్లాడండి, అమెరికాతో మాట్లాడండి, చైనాతో మాట్లాడండి. ఇండియాలో మాత్రం ఇలా ప్రవర్తిస్తూ బయట బాగానే చేయొచ్చు మనం మ్యాజిక్ అనుకుంటే అది పొరపాటు. అది బయట మ్యాజిక్ అలా జరగదు. ఎందుకంటే మీరు గొడవ పెట్టుకుంటున్నటువంటి మతాలు, క్రిస్టియన్స్ ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది ఉన్నారు. ముస్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది ఉన్నారు. అసలు మతమే లేదనేవాళ్ళు 110 కోట్ల మంది ఉన్నారు. మనం 100 కోట్లు ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీసే. మనం ఇక్కడ మాత్రం లోపలేనండి ముస్లిమ్స్ని వేధింపు, బయటికి వెళ్తే మనం ముస్లిమ్స్ అందరినీ కావలించుకుంటా ఉంటే అది ఆగేది కాదు. ప్రపంచం చిన్నది అయిపోయింది, చిన్న పల్లెటూరు అయిపోయింది. ఎక్కడ ఏం జరిగినా సరే ఈ కమ్యూనికేషన్స్ పెరిగిపోవటం వల్ల వెంటనే తెలిసిపోతుంది ఎక్కడేం జరిగినా. ఈవేళ మీ పాలసీ ఏంటి, నేను అందుకే అడిగాను. ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిందని మొన్న డైరెక్ట్గా మోడీ గారు వచ్చి ఆర్ఎస్ఎస్ గొప్ప ఆర్గనైజేషన్ లేదు అని చెప్పి ఎర్రకోట మీద నుంచి ఆగస్టు 15 స్పీచ్ నాడు చెప్పాడు. ఏ ఆర్ఎస్ఎస్ అయితే పటేల్ గారి చేత నిషేధించబడిందో ఆ పటేల్ని మా లీడర్ అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి సొంతంగా చెప్పుకోవడానికి లీడర్స్ లేరు. కాంగ్రెస్ తోటి ఎవరెవరు డిఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లీడర్స్ అయిపోయారు. పటేల్ అయితే డైరెక్ట్గా ఉత్తరం రాశాడు గోల్వాల్కర్కి జైల్లో ఉంటే, మమ్మల్ని మీరు ఏం చెప్తే అది వింటాం, మా మీద నిషేధం ఎత్తి మమ్మల్ని జైలు నుంచి విడుదల చేయండి అని గోల్వాల్కర్ రాస్తే పటేల్ ఏమన్నాడంటే మీరు వచ్చి కాంగ్రెస్లో విలీనం అయిపోతామంటే మిమ్మల్ని విడుదల చేస్తామన్నాడు. ఇవాళ వాళ్ళకి ఆయనే ఆది గురువు అయిపోయాడు. ఎందుకంటే నెహ్రూకి ఆయనకి పడదట, పటేల్కి. ఇది ఎక్కడ కూడా ఎవరికి తెలియదు. నెహ్రూకి పటేల్కి, నెహ్రూ పటేల్ది ఇంత బుక్ ఉంది వాళ్ళ కరస్పాండెన్స్. నెహ్రూ సోషలిస్టు, అతను క్యాపిటలిస్టు. వాళ్ళ గొడవ అది. వాళ్ళకి సరిహద్దు ఆటల గొడవ, లేకపోతే పొలంలో ఏటి గొడవలో కాదు. ఆయన క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మంచిది ఈ దేశానికి అన్నాడు ఆయన. కాదు, సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ మంచిది అన్నాడు నెహ్రూ. దాని మీద ఎప్పుడు ఓపెన్గా మీటింగ్లోనే జరిగేవి. పటేల్ ఆయన కన్నా ఊరికో నీకేం తెలుసు కుర్రాడు అనేవాడు. ఈయనేమో మీకు ప్రపంచం తెలియదు, నువ్వు ఎక్కడే ఉండిపోయి నీకు తెలియదు అని ఆయన అనేవాడు. ఇద్దరికి గొడవట. అందుకని పటేల్ వీళ్ళకి లీడర్ అయిపోయాడు. ఈ మధ్య పివి నరసింహరావుని కూడా వాళ్ళ లీడర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈ లెటర్ చదవండి, ఇది మొత్తం ఆయన ఇచ్చిన స్పీచ్ చదవండి, మీకు తెలుస్తుంది పివి నరసింహరావు అని. ఈ నేపథ్యంలో నేను ఈవేళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే
ఏవైతే మీరందరూ ఇక్కడ ఆంధ్రాలో నా ఉద్దేశంలో ఎప్పటికీ కూడా బీజేపీ నార్త్లో బలపడినట్టు బలపడదు. ఎందుకంటే మనకి ఆరాధ్య దైవం భద్రాద్రి రాముడు, అయోధ్య రాముడు కాదు. అయోధ్య రాముడు గొడవలు, వ్యవహారం, అరణ్యవాసం పోవటం అదిను. భద్రాద్రి రాముడు రామదాసు గుడి కడితే తానీషా కళ్ళలో కనబడ్డాడు. సెక్యులర్ రాముడు మన రాముడు. తానీషా కనబడి చెప్పాడు, విడుదల చేశారా నువ్వు అని. రామదాస్ గోలెట్టాడు, నేను ఇంత చేసి జైల్లో పడి నన్ను దెబ్బలు కొడుతుంటే, నేను కొరడాలు ఎట్టు కొడుతుంటే నాకు కనబడకుండా నువ్వు వెళ్ళి తానీషాకి కనబడతావా అని. మన కథ అది. మనకి ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా నిజాం నవాబే పట్టుకుని వెళ్ళేవాడు. మీకు తెలుసో తెలీదో, నిజాం నవాబ్ నుంచి స్టార్ట్ అయింది కాలానికి పట్టు వస్త్రాలు పట్టుకుని వెళ్ళటం అనేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం దాన్ని కంటిన్యూ చేశారు. తర్వాత ఇంకో విషయం, టిప్పు సుల్తాన్ మొత్తం ఎంతమంది హిందువులు నరికేసాడు, అంతమంది నరికేసాడు. ఒక్కసారి మీరు ఇప్పుడే ఇది అయిపోగానే గూగుల్లోకి వెళ్ళి టిప్పు సుల్తాన్ శృంగేరి మఠ్ అని కొట్టండి. మనందరికీ శృంగేరి మఠం, ఇక్కడున్న హిందువులందరికీ మనకి శంకరాచార్య స్థాపించినటువంటి శృంగేరి మఠమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. ఇప్పుడంటే అన్ని చాలా మఠాలు వచ్చాయి, ఒకటే మఠం ఉండేది శృంగేరి మఠం. ఆ శృంగేరి మఠాన్ని రాజకీయంగా దాడులు జరిగినప్పుడు మరాఠాస్ అంటే పేష్వాల రాజ్యం చేస్తూ మరాఠాస్ వచ్చి దండయాత్ర చేసి శృంగేరి మఠం మొత్తం బదలగొట్టేశారు. తుక్కు చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇతను వెళ్ళి టిప్పు సుల్తాన్ అక్కడ రాజ్యం వెళ్ళి మళ్ళీ శృంగేరి మఠాన్ని కట్టించి, అప్పుడు భారతీ తీర్థస్వామి ఎవరో తీర్థస్వామి ఒక ఆయన ఉండేవాడు, అది కూడా పేరు కూడా అందులో ఉంది చూడండి. కట్టించి అన్నిటికన్నా ఏంటంటే ముస్లిమ్స్ అల్లాని తప్ప ఇంకెవరిని దేవుడిగా ఒప్పుకోరు. అల్లా ఒక్కడే దేవుడు. మిగతా సూర్యచంద్రుని పూజిస్తారు, మీరు అగ్నిని పూజిస్తారు, నీళ్ళని పూజిస్తారని మన నటకారం చేస్తుంటారు. మాకు అల్లా ఒక్కడే దేవుడని. అందుకే వాళ్ళు వేరే అక్కడ దర్గాలకు కూడా వాళ్ళు వెళ్ళరు, మనం వెళ్తాం. కానీ అది వాళ్ళ కాన్సెప్ట్. అటువంటిది ఒక శాసనం రాయించాడు టిప్పు సుల్తాన్. ఏమనంటే, సాక్షాత్తు ఈ మనిషి దేవుడి అంశతో వచ్చాడు. ఎవరో శృంగేరి మఠాధిపతి. అవగానే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఇవన్నీ కూడా ఏంటి, రాజకీయపరమైనటువంటి యుద్ధాలని మతపరమైన యుద్ధాలుగా మారుస్తున్నారు. మార్చి మనలో మనకి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలని ఈవేళ ఎందుకంటే రెలవెంట్ ఇది కాబట్టి, December 6th కాబట్టి, అందరూ మర్చిపోయినా మన రాజమండ్రిలో మనం మర్చిపోలేం కాబట్టి నేను ఒకసారి మీకు చెప్తున్నాను. మనకి ఇంత చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. వేళ ఏదో కృష్ణకుమార్ ఏదో పంపాడు, ఏంటది, బొంబాయి నుంచో ఢిల్లీ నుంచో సముద్రంలో దుబాయ్కి వేసేస్తున్నట్ట. మీరు చూసారా? అది సముద్రంలోంచి దుబాయ్కి వేస్తున్నట్ట. ఒక వీడియో పెట్టాడు ఒక ఆయన, పెట్టి దాంట్లో గ్రాఫిక్స్ అన్నీ పెట్టాడు. అంటే మనం ఆ సముద్రంలో వెళ్తుంటే ఇలా అద్దంలో చూస్తే తిమింగలాలు, చేపలు అన్నీ కనబడుతుంటాయి. ఆ ట్రైన్లో వెళ్తుంటే మనకు నిద్ర వచ్చిందనుకోండి, అలా ఆటోమేటిక్గా ఆ సీటు పక్క కింద అయిపోతుంటుంది. ఏ సీటుకి ఆ సీటు ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు. ఎలా వర్ణించాడంటే దాన్ని, నాకు నిజంగా ఇలా వచ్చేసిందా టెక్నాలజీ. కింద నుంచి వెళ్తూ చేపలు చూసుకుంటూ వెళ్ళాలంటే ఇంకెవడో విమానం ఎక్కుతాడు. సముద్రం మధ్యలోంచి వెళ్ళడం ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. కానీ టన్నల్ ఉంటుంది, టన్నల్లోంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా అని చెప్పి ఏఏలో చూశాను. చూస్తే వాడు క్లియర్గా రాస్తాడు, ఇది మీరు అడిగింది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి అడిగారు. ఇదంతా కూడా ఉత్తి తప్పు, అబద్ధం. అద్దాల్లోంచి పెట్టిన సమస్య లేదు. అద్దాలు గిద్దలు బద్దలైపోతాయి. కింద వాటర్ ఇంత ఎలాసిటీతో ఉంటుంది. మీరు ఏఏలో దేన్నైనా ఒకసారి అడగండి, తెలుస్తుంది మీకు. ఎందుకు ఈ కథలు ప్రచారం చేస్తున్నారంటే, మోదీ అన్నవాడు ఆయనే చెప్పాడు, నేను మామూలు మనిషిని కాదు, నేను దేవుడిని, నేను బయలాజికల్గా పుట్టలేదు, నేను దేవుడిని అని చెప్పాడు. ఆ ప్రచారంలోకి వచ్చేస్తున్నారు అందరూ, ఈయన దేవుడే అన్నట్టు. ఇంత పూర్వం 2000 రూపాయల నోటు వచ్చినప్పుడు ఒకటి గుర్తుందా మీకు? ఆ 2000 రూపాయల నోటు మీద ఒక థ్రెడ్ అంటారు. ఏం థ్రెడ్ అది? సెక్యూరిటీ థ్రెడ్ ఉందిట. ఆ థ్రెడ్ ఎక్కడ 2000 రూపాయల నోటు ఉందో శాటిలైట్ ద్వారా మోడీ గారి టేబుల్ మీద తెలిసిపోతుంటారు. నువ్వు తీసుకెళ్ళి ఒక 1000 నోట్లో 2000 నోట్లో గాడ్రేజ్లో పెట్టేసావు అనుకో, ఆయన దగ్గరికి అట్లా టిక్ 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 కే అని చెప్పి రాజనాల సినిమాల్లో వచ్చేవి పూర్వం అని వస్తుంది. రాగానే ఆయన చెప్తాడనమాట, అలా వెళ్ళు, నువ్వు పలానా అప్పారావు అనేవాడు ఇంట్లో 2000 నోట్లన్నీ లాగాయని అని. ఏంటి పెద్ద పెద్ద వాళ్ళు ప్రచారం, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, బాగా చదువుకున్న వాళ్ళు ఇందులోకి వచ్చేస్తున్నారు అందరూ. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, ఇదేదో ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరిగితే
మనకు ఏదో చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు మోడీ. ఈ ధర్మాన్ని ఎవడో పరిరక్షించలేడు, ఈ ధర్మాన్ని ఎవడో కాపాడలేడు, ఈ ధర్మాన్ని ఎవడో పుట్టించలేడు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం. ఈ ధర్మం అలా కొనసాగుతున్నట్టు ప్రపంచంలో ఎందుకు నేను ఒప్పుకుంటున్నానంటే మిగతావేవి ఆగలేదు, మిగతావేవి కాల పరీక్ష కాలా పోయాయి. మీకు నిజంగా ముస్లిం రాజులు వచ్చి 500-600 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా ఇంతమంది ఎందుకు మిగిలిపోయాం? మన వాళ్ళంతా ధైర్యవంతులను, వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏమీ తెలియక. అలాగే వీళ్ళు వైట్స్ వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా మిగిలిపోయామంటే మనమంతా మహాధైర్యమా? మన కొట్టేసి జాయిన్ అవ్వమని అవ్వలేదా? దీన్ని ఈ నమ్మకాన్ని ఎవడో పాడు చేయలేడు. పాడు చేయడం అంటే ఏమైనా జరిగితే గత 15 ఏళ్ళుగా జరుగుతోంది. బాబరీ మసీద్ కూల్ చేసినప్పటి నుంచి జరుగుతోంది. ఎలాగలా మైండ్ పొల్యూట్ చేయాలి ఏమన్నా అంటే నెహ్రూ చేశాడు. మొన్న ఎక్కడో దాన్ని ఏమంటారు స్టాండప్ కామెడీ అని మధ్య స్టార్ట్ అయింది. హిందీలోను ఇంగ్లీష్లోను వరల్డ్లో అంతా పాపులర్ అవుతుంది, మన ఇండియాలో కూడా పాపులర్ అవుతుంది. మొన్న ఎక్కడో స్టాండప్ కామెడీ ఏదో అందులో చెప్తున్నాడు, కొంచెం తెలుగులో చెప్తాను మీకు. ఏం చెప్తున్నాడంటే రామనారాయణ లేకపోతే కృష్ణ కుమారో ఎవడో అమెరికాలో ఉంటున్నాడు. ఉండేవాడు వాళ్ళ తాలూకు వాళ్ళ నా తండ్రి కొత్తపేటలో ఉంటున్నాడు. వాడి తండ్రి పేరు అప్పారావు. తండ్రి అప్పారావుకు వాడు ప్రతి నెల ఒక $500 పంపుతున్నాడు. వాడు $500 పంపేటప్పటికి $500 వచ్చి కొత్తపేటలో పలానా అప్పారావు అనేవాడి అకౌంట్లో పడాలి. అది ఏమైంది, ఆ కొత్తపేట రావులపాలెం దగ్గర కొత్తపేటకి అతను పంపుతుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాజమండ్రి కొత్తపేటలో అప్పారావు అకౌంట్లో వేసేస్తారు. రాజమండ్రిలో ఒక అప్పారావు ఉన్నాడు, కొత్తపేట ఉంది, ఫారెన్ చెక్ వస్తుంది, దీంట్లో పంపించేస్తున్నారు, ఇది వచ్చేస్తుంది. అక్కడ వాడు ఇది ఆడిట్లో తేలింది, ఇదేంటి ఈ చెక్కులన్నీ కూడా పలానా కొత్తపేట అప్పారావు అంటే ఈ అప్పారావు కాదు, వీడు తీసేసుకుంటున్నాడు, వాడేం మాట్లాడట్లేదు. ఈ కంప్లైంట్ పెట్టాలి కదా, ఇదేంటంటే నా డబ్బులన్నీ నాకు రావట్లేదు, మా అబ్బాయి పంపుతున్నాడని. ఏం చేశారంటే ఆడిట్ వాళ్ళు వచ్చారు. ఆడిట్ వాళ్ళు వచ్చి అసలు అడుగుదామని ఈ కొత్తపేట వాడిని, రాజమండ్రి కొత్తపేట వాడిని పిలిచారు. పిలిచి ఏమయ్యా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని. నాకు వస్తున్నాయి కదండి అన్నాడు. అదేనే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా నువ్వు ఎలా వాడేసుకుంటున్నావు అంటే మోడీ గారు 15 లక్షలు వేస్తున్నారు కదండి, అది ఏమన్నా దఫదఫాలుగా వేస్తున్నారు అనుకున్నాను. వాడేం మోసం కాదు, ఇన్నోసెంట్గా చెప్పాడు. దఫదఫాలుగా ఎక్కడికో తెలియకుండా నా దాంట్లో ప్రతి నెల డబ్బులు పడుతుంటే ఏమనుకుంటామండి. నాకు తెలిసి మోడీ గారు మాత్రం వేస్తా అన్నారు, అది దఫదఫాలుగా వేస్తున్నారు అనుకుంటాను. అమ్మని మరి ఆడిని అడగండి అన్నారు. వాడిని అడిగారు, ఏమయ్యా నీ కొడుకు పంపుతున్నాడు ప్రతి నెల వస్తున్నాయి, నీ దాంట్లో రాకుండా పోతున్నా నీ కొడుకు నీకు చెప్తున్నాడు నీకు పంపాను అని, నువ్వు తీసుకోవట్లేదు, ఏంటి విషయం? వాడు అన్నాడు నెహ్రూ అని ఎవడో ఉండేవాటంటే ఆడు కొట్టేస్తున్నాడేమో అని అనుమానం నాకు. మళ్ళీ మా అబ్బాయికి చెప్పాను అనుకోండి, ఎందుకు అతను మనసు పాడు చేసుకుంటాడు, ఇది ఏదో తేలుతుంది, మోడీ ఒప్పుకుంటాడండి, ఏదో రోజున తేలుతుంది. నేను మోడీకి ఉత్తరం కూడా రాశాను, నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నెహ్రూ కొట్టేస్తున్నాడు, దీని సంగతి కూడా నువ్వు ఎప్పుడో దీన్ని తేల్చాలి రాశాను. అంటే నమ్మకం, ఆయన 15 లక్షల రూపాయలు ఇచ్చారన్నది ఈయన తీసుకుంటున్నాడు అనుకుంటున్నాడు. ఈయన నిజంగా నెహ్రూ గారు దోపిడీ చేస్తున్నాడేమో, అతను దోపిడీ దొంగ కదా. మన మోడీ గారి లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడు ఎవడంటే నెహ్రూ. ఆయన లెక్కది 10 ఏళ్ళు జైల్లో ఎందుకున్నాడంటే ఏవో జేబులు కొట్టేసి ఏవో చేసి 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆస్తులన్నీ ఎందుకు ఇచ్చేశాడు ఈ దేశానికంటే ఏదో దాని వెనకాల స్వార్థం ఏదో ఉండి దేశానికి ఇచ్చేశాడు. నెహ్రూని ఎప్పుడైతే దుర్మార్గుడని అన్నాడో వాడికి చరిత్ర తెలియదనమాట. దాన్ని అంగీకరిస్తున్నాం అంటే మనం కూడా చరిత్ర తప్పుదోవ పట్టించడానికి రెడీ అయిపోతున్నాం. ముఖ్యంగా నేను అడ్రస్ చేస్తున్నది చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు. ఒకసారి ఆలోచించండి, ఇదే ఏదో బుక్లే వీళ్ళకి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అని చెప్పేసి అని చెప్పాడే, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు నిండిందని. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటండి? ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ బంచ్ ఆఫ్ థాట్స్. ఇది గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు, బంచ్ ఆఫ్ థాట్స్. దీన్ని వాళ్ళు ఖురాను, బైబిల్, భగవద్గీతను ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు. దీనికి తెలుగు ట్రాన్స్లేషను పాంచజన్యం. ఇది కూడా రిలీజ్ అయింది 72లో 73లో వచ్చింది. నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని, ఈ పుస్తకం చదివాక నేను మానేశాను. ఈ పుస్తకంలో ఎందుకంటే ఆయన ఏమి తప్పుగా ఏమి రాయలేదు, ఆయన ఆలోచనలు రాశాడు. ఆయన ఆలోచనలు ఈ దేశానికి సూట్ కావు అనేది
ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆలోచనలో ఈ దేశాన్ని సూట్ కావాలనుకున్నది. ఈ దేశంలో దేశద్రోహులు ఎవరంటే సోషలిస్టులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. ఈ ముగ్గురు కూడా అంతర్గత శత్రువులు. వీళ్ళని ఈ దేశంలో ఉండనివ్వడానికి వీళ్ళు పోయినప్పుడే దేశం బాగుపడుతుంది. దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ మన వాళ్ళు, మన బ్రదర్స్, మన జీన్స్. జెనెటిక్ టెస్ట్ చేయండి, మన జీన్స్ తోటే ఉన్నారు వాళ్ళను. వేరే దేవుణ్ణి పూజించినంత మాత్రాన వాళ్ళు వేరే అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదు అన్నటువంటి కాన్సెప్టే తప్పు అనిపించింది. అక్కడ మీకు తప్పు అనిపించట్లేదు, మీకు అనిపించట్లేదు, వేరే విషయం అది. కానీ మెజారిటీ జనాలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించండి. ఇది ఫ్యాక్ట్. ఇది తర్వాత మనందరికీ తెలుసున్న విషయం ఏంటి, అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు ఇండియా మీదకి. విశ్వవిజేత అలెగ్జాండర్ కథ మనందరికీ తెలుసు కదా. వచ్చేటప్పటికి పోరస్ అనేవాడు అక్కడ అడ్డుకున్నాడు, ఇద్దరికి యుద్ధం జరిగింది. పోరస్ ఓడిపోయాడు. ఓడిపోతే అలెగ్జాండర్ పోరస్ ధైర్య సాహసాలు చూసి లేదు నువ్వే రాజుగా ఉండిపో ఒక మాట అన్నట్టు. అది మరి ఎంతమటుకు ఇవన్నీ మనం చూసినవి కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వం వ్యవహారాలు. ప్రపంచంలో జరిగినటువంటి దీని మీద జరిగినటువంటి డిస్కషన్లో బయటకు వచ్చింది ఏంటంటే, పోరస్ అన్నవాడిని పట్టుకుని నిన్ను ఏం చేయాలని అడిగితే అలెగ్జాండర్ ఏం చేస్తావు, తోటి రాజు కింద చూడు నన్ను, చూస్తే లేకపోతే చంపేయనట్ట. చూస్తే నాకు సింహాసనం ఇచ్చి నన్ను కూడా రాజు కింద మాట్లాడలేక చంపేయనట్ట. అంటే అలెగ్జాండర్ ఏమి ధైర్యం రావిడదని చెప్పి నీ రాజ్యం నువ్వే ఎక్కువ అన్నట్టు అని మనం కథ. ఈయన ఏం చెప్తాడంటే, మన దేశంలో పర్వతరాజుల తాకిడి తట్టుకోలేక అలెగ్జాండర్ పారిపోతుంటే ఒక భారతీయ వీరుడి ప్రాణాంతకమైన చావు తప్పించుకోలేక వేరొక మార్గాన్ని వెళ్ళబోయి ఇరాన్ దగ్గర మరణించాడు. మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనుకోవటంలో తప్పేం లేదు, చాలామంది అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక చరిత్ర దీంట్లో ఉన్నప్పుడు ఆ చరిత్ర కాదండి మాది. యాక్చువల్గా అలా ఎవరికీ తెలియదు. అలెగ్జాండర్ని మావాడు కొట్టి చావు దెబ్బ దగ్గర పారిపోతే రక్తం కరిపి చచ్చిపోయాడు, అది ఫ్యాక్ట్ అని రాశాడు. అసలు దీంట్లో రెలవెన్సీ లేదు అసలు. అంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అహంకారాన్ని ఏదైతే పెడుతున్నారో అదే తప్పు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అసలు ఆ అహంకారమే నిన్ను చంపేస్తుంది అర్జున. నువ్వే నేను చంపేస్తాను జనాలందరినీ అంటే అహంకారం అనేది పక్కన పెట్టు. సైంధవుడిని రేపు సాయంకాలంలోగా చంపకపోతే అని అన్న తర్వాత కృష్ణుడు చెప్తాడు, నీకేనా నీకేనా పిచ్చిగా మీకు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అసలు, ఏమిటి అహంకారం, రేపు సాయంత్రంలోపు నేను చంపేస్తానని. నిజంగా వాడు ఆ మాట అనకపోతే పొద్దున్నే ఫస్ట్ బాణంతా సైంధవుడిని చంపేయచ్చు. ఈ ప్రతిజ్ఞను పట్టేటప్పటికి దోలు దిగింది మొత్తం, దాచేశారు. ఆఖరణ కృష్ణుడు మళ్ళీ మ్యాజిక్లు చేసి వచ్చేసి అర్జునుడిని కాపాడుకోగలిగాడు. అలాగే ఇందులో అన్నిటికన్నా బాగా నేను బాధపడ్డది ఏంటంటే, ఈయన రిజర్వేషన్లకు వ్యతిరేకం. 10 ఏళ్లే ఉంచమన్నాడు అంబేద్కర్, 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఉంచడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పాడు ఆయన. అది ఆంగ్ల భాషకి వ్యతిరేకం. హిందీ భాష, సంస్కృతం మన రాజ్య భాష అయితే సంస్కృతం ఈ మధ్య చలామణిలో లేదు కాబట్టి సంస్కృతం వచ్చే వరకు హిందీని మనం రాజ్యభాషగా అంగీకరించాలి అన్నది ఆయన పుస్తకంలో రాశాడు. తర్వాత స్త్రీలకి సమానమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలన్న తప్పు. ఇది ఒక కొత్త ఆలోచన మొదలెడుతున్నారు. మొన్నటిదాకా కులం, మతం, భాష ఇలాంటివన్నీ తెచ్చి ఇప్పుడు లింగతత్వం అనే మరో తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. స్త్రీలకు ఇవ్వాలనేటువంటి పద్ధతి తప్పు అని చెప్పాడు. హిందువుకి మాతృగర్భంలోనే సంస్కారం లభిస్తుంది. అంటే మనం తల్లి కడుపులో ఉండగానే మనకి సంస్కారం వచ్చేసింది. మనందరం హిందువులే కదా, మనందరికీ మనకి ఎవరికి గుర్తులేదు. తల్లి కడుపు ఏంటి చిన్నప్పుడే గుర్తులేదు, ఏదో ఇంట్లో చెప్పుకుంటుంటే ఏంటం తప్ప ఓహో అలా చేసేవాడిని అని పుట్టినప్పుడు ఎవరికి గుర్తుండదు. కానీ మనకు మాతృగర్భంలోనే హిందువుకు మొదటి సంస్కారం లభిస్తుంది. చివరన అతని దేహం అగ్నిజ్వాలకు ఆహుతి అయినప్పుడు లభిస్తుంది ఏంటి సంస్కారం. హిందువును హిందువుగా తీర్చిదిద్దేందుకు షోడశ సంస్కారాలు ఉన్నాయి. నిజానికి మాతృగర్భం నుంచి చూడకముందే మనం హిందువులుగా జన్మిస్తాం. ఇతరుల విషయానికి వస్తే వారు ఊరు పేరు లేని మానవ జీవిగా ఈ ప్రపంచంలో జన్మిస్తారు. అటుపైన సుంతి చేస్తే ముస్లింగాను, జ్ఞానస్నానం చేస్తే క్రైస్తవులుగాను మారుతారు. ఇది రాశారు. నేను అంగీకరించను. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరున్నారో వాళ్ళ ముత్తాతల తాతలకు వెళ్తే వాళ్ళందరూ కూడా మనళ్ళే. వాళ్ళు మాతృగర్భంలోంచి షోడశ సంస్కారంలోంచో పుట్టారు. పుట్టిన తర్వాత ఇక్కడ బాగాలేదు అని చెప్పి అందులో పోయారు. ఎందుకు బాగాలేదు, ఏం తప్పు చేసామో ఆ తప్పు సరిదిద్దుకుందామని చూడాలి. కానీ
ఈ లాజిక్ అన్నది ఇది. తర్వాత అన్నిటికన్నా ఇదేంటంటే సినిమా నటీనటులు చాలా దారుణంగా రాశాడు. అగాధమైన అవినీతిలో పొరలాడడానికి పేరుపడ్డ సినిమా నటీనటులు మన సాంస్కృతిక రాయవార వర్గాలుగా ఉండేంత వరకు ఈ దేశం దిగజారిపోయింది. పరిపాలన చేస్తున్నారు కదా. సినిమా యాక్టర్స్ అన్నవాడు అసలు పాలిటిక్స్లో రాకూడదన్నాడు. అది ఒక చిన్న కథ ఒకటి రాశాడు ఆయన. ఆ కథ చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఒక బ్రిటిష్ ఆఫీసరు వెళ్తున్నట్ట, వెనకాల ఆయన బంట్రోజు వెళ్తుండగా ఒక ఇండియన్ ఆఫీసర్ ఎవరో వచ్చి బ్రిటిష్ ఆఫీసర్కి దండం పెట్టి నమస్కారం పెట్టి విష్ చేశాడు. బ్రిటిష్ ఆఫీసర్ వెనకాల ఒక బంట్రోజు విష్ చేశాడు. విష్ చేసి వెనకాల బంట్రోజుకి కాళ్ళకు నమస్కారం పెట్టేశాడు. పెట్టేస్తే బ్రిటిష్ ఆఫీసర్ అన్నాడు, నువ్వు నాకేమో ఇంత పెద్ద ఆఫీసర్ నాకు జస్ట్ విష్ చేసావు, ఇదేంటిది వీడియో మా బంట్రోజుకి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయేంటి అంటే ఆయన అన్నట్ట, నువ్వు హోదాను బట్టి ఆఫీసర్వి, ఆయన బ్రాహ్మడు, పుట్టుకతోటే పూజ్యనీయుడు ఆయన, అందుకని ఆయన కాళ్ళ మీద పడవలసి వచ్చింది. ఆయన బ్రాహ్మడు, ఆయన రాసిన దాంట్లో అందుకని ఆయన కాళ్ళ మీద పడడం మా సంస్కారం అంటే ఆఫీసర్ వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. ఈ సంస్కారాన్ని మనం నిర్మూలించే వరకు, ఇలా బ్రాహ్మణుల కాళ్ళ మీద పడే సంస్కారాన్ని నిర్మూలించే వరకు ఈ దేశం మన చేతిలోకి పూర్తిగా రాదు. కాబట్టి వెంటనే దీని విషయం తేల్చండి. ఏమన్నా అసలు కాదు, మనకి ఎక్కడికి తీసుకుపోదామని ఆడవాళ్ళకి సమానత్వం తప్పుట, రిజర్వేషన్లు తప్పుట, బ్రాహ్మణ కాళ్ళకి నమస్కారం పెట్టాలట. పోలీ ఆ బ్రాహ్మణ అవడం మహాపండితుడు అనుకోండి, బ్రాహ్మణమని అవడమని కాళ్ళకి నమస్కారం పెడతాం. బంట్రోజు చేస్తున్నాడు అతను, బంట్రోజు పనిచేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉద్యోగంలో చేరావో నువ్వు వైదిక ధర్మం కాదు అది ఉద్యోగంలో చేరటం. బ్రాహ్మడు అంటే శమతమస్ తపస్ శౌచం శాంతిరార్జవమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావజం. నీ జీవితం అంతా కూడా నువ్వు జ్ఞాన సముపార్జనలోనే ఉండాలి. తిండి తింటున్నావా లేదా అని. అందుకే బ్రాహ్మణుల జాతిగా చూసుకో, బ్రాహ్మణుల జాతిగా చూసుకోని రాజులకు ఎందుకు చెప్పారంటే వాడు తిండి కూడా తిండు. నేనైతే అలాంటి బ్రాహ్మణులు చూడలేదు, ఎవరిని ఉన్నారేమో నాకు తెలియదు. మేమంతా కులానికి బ్రాహ్మణ కులంలో పుట్టాం. ఇప్పుడు ఎవరు చేసినా సరే, ఏ కర్మ చేసినా సరే, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు, ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. తప్ప తినడానికి తిండికి కూడా మేము సంపాదించుకొని కూర్చునేవాళ్ళు అలా ఉండాలనేది ఇది ఓల్డ్ దీనికి వెళ్తే, ఓల్డ్ కల్చర్కి వెళ్తే. కానీ ఇది మారుతూ వస్తుంది. ఈ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఒకప్పుడు సతీసాగమనం అనేది కంపల్సరీ. శివాజీ గారి భార్య సతీసాగమనం చేసింది. రుక్మిణి, కృష్ణుడి భార్య రుక్మిణి సతీసాగమనం చేసింది. సతీసాగమనం చేసి తీరాలి కొన్ని వారియర్ క్లాసుల్లో. పోయింది అది. ఈవేళ అది ఎవడన్నా సతీసాగమనం అంటే చీ అంటున్నాం. 300-400 రాజా రామ్మోహన్ రాయ్కి ముందు గుడి కట్టేవారు. ఎవరైతే సతి చేసుకుందో ఆవిడ గుడి కట్టేవారు. ఎవరా రాజస్థాన్లో ఆఖరి సతి ఎవరు? జైను ఆఖరి సతి రూప్ కన్వర్ అనే ఒక ఆవిడ చేస్తే ఆవిడ గుడి కట్టారు. ఇప్పుడు గుడి ఉంది, పెద్ద గుడి ఉంది. ఎక్కడ ఇప్పుడు మనం అభివృద్ధి, మన గొప్పతనం ఏంటంటే ఇస్రోలో చంద్రమండలం మీదకి ర్యాకెట్ విసిరేవాడు. చంద్రమండలం మీదకి ర్యాకెట్ వేసే ఇస్రో చీఫ్ గారు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ర్యాకెట్ ఆన్ చేస్తాడు. ఈ కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ప్రకారం చూస్తే చంద్రుడు ఒక దేవుడు, నువ్వేమో ర్యాకెట్ పంపుతున్నావు. ఏంటంటే ఇదే అదే లివింగ్ టుగెదర్ చేస్తున్నారు 4-5 ఏళ్ళు అమెరికాలోనో లండన్లోనో. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, ఇండియా వస్తారు. ఇండియాలో పెళ్లి చేస్తున్న మధ్యలో గుడ్డ కట్టి ఇలా తల మీద చేయబెట్టి, అంటే ఆ గుడ్డ తీయగానే ఫస్ట్ టైం చూసుకుంటారనమాట. ఇదేటా వీళ్ళు ఎంత 3-4 ఏళ్ళ నుంచి లివింగ్ టుగెదర్ కదా, ఈ గుడ్డ